అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. ఇప్పుడు మనం మహాభారతం పార్ట్ 2ని కంటిన్యూ చేద్దాం. గణేశుడు ఓం అని ప్రారంభించి వ్రాయడం సాగించాడు. తాను శీఘ్రంగా వ్రాస్తూ వ్యాసుణ్ణి శ్లోకాలు కూర్చడానికి తొందరపెట్టాడు. కానీ ఒక చక్కని శ్లోకం రూపకల్పన చేయడానికి సహజంగా వ్యాసునికి కొంత వ్యవధి కావాల్సి వచ్చింది. అందువల్ల ఆయన ఉద్దేశపూర్వకంగా క్లిష్ట భావంతో కూడిన శ్లోకం చెప్పేవాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి గణేశునికి కొంత వ్యవధి పట్టేది. ఈ సమయంలో వ్యాసుడు మానసికంగా తర్వాత శ్లోకాలు కూర్చుకునేవాడు. ఈ కావ్యం ముగించిన తర్వాత మహత్తరమైన ఈ ఇతిహాసాన్ని వ్యాసుడు తన కుమారుడైన సుఖ మహర్షికి వినిపించాడు. ఈ మహాభారత కథను నారదుడు దేవతలకు చెప్పగా శుకుడు గంధర్వులకు, రాక్షసులకు, యక్షులకు చెప్పాడని ప్రతీతి. ఇప్పుడు దీన్ని మీ అందరికీ వినిపిస్తున్నాను. ఈ మాటలు విని మహర్షులంతా సావధాన చితులయ్యారు. వైసమ్య జయమేజయ సంవాద రూపంతో ఉగ్రశ్రవ్యుడు ఈ మహాభారతాన్ని చెప్పసాగాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని వల్ల అత్రి బ్రహ్మ మొదలైన నవబ్రహ్మలు పుట్టి చంద్రవంశాన్ని అభివృద్ధి చేశారు. చంద్రునికి బుద్ధుడు పుట్టాడు. బుద్ధునికి పురూరవుడు, పురూరవునికి ఆయువు, ఆయువునికి నహుషుడు అనే కొడుకులు పుట్టారు. నహుషునికి యయాతి పుట్టాడు. యయాతికి పురువు, యదువు, యదువుకి పుట్టినవారు యాదవులు, పురువుకి పుట్టినవారు పౌరవులు. వీరిద్దరితో చంద్రవంశం 2 భాగాలుగా చీలిపోయింది. పురువంశాన్ని దుష్యంతుడు పుట్టాడు. దుష్యంతునికి భరతుడు పుట్టాడు. ఈ భరతుని వల్లనే మన దేశం భారతదేశం అయింది. భరతుని మనసుడు హస్తిరాజు. ఈయన తన పేరు మీదనే ఒక పట్టణాన్ని నిర్మించుకున్నాడు. దాని పేరే హస్తినాపురం. నాటి భారతదేశపు రాజధాని. హస్తిరాజు మనుమడు కురురాజు. ఈ కురురాజు మహాప్రతాపవంతుడై భారతాన్ని పాలించాడు. అందువల్ల భారతవంశం కురువంశంగా మారింది. ఈ కురురాజు మనుమడు శంతన మహారాజు. హస్తినాపురం రాజధానిగా సమస్త భారతదేశాన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు. ఈ శంతన రాజుకి వేట అంటే మహా ఇష్టం. ఒకనాడు వేటాడుతూ అలసిపోయిన శంతనుకి దాహం వేసింది. గంగానది తీరానికి దాహార్తి అయి వచ్చిన శంతనుడు అక్కడొక అపురూప సౌందర్య రాశి అయిన యువతిని చూశాడు. ఆశ్చర్యపడుతూ ఆ దివ్య సుందరిని సమీపించి, యువతీ, ఎవరు నీవు? అమర కాంతవా, గంధర్వ కాంతవా అని అడుగుతారు. 14 లోకాలలోని అందమైన నీలోనే నింపి నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుడు అభినందనీయుడు. ఇంతకు నీవెవరు సుందరి? శంతనుడు తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. ఆ యువతి కళ్ళెత్తి శంతనుణ్ణి చూసింది. సిగ్గుపడింది. సిగ్గుపడుతూ మరలా చూచింది. ఆ మౌన చూపులకు శంతనుడు చలించాడు. కామపరవశుడయ్యాడు. సుందరీ, నిన్ను చూస్తుంటే నీవింకా అవివాహితగానే కనిపిస్తున్నావు. నీకిష్టమై అంగీకారమైతే నిన్ను నా ధర్మపత్నిగా స్వీకరిస్తాను. నా నియమ నిబంధనలకు నీవు అంగీకరిస్తేనే మీతో నేను పెళ్లికి అంగీకరిస్తాను రాజా అన్నది ఆ యువతి సిగ్గుపడుతూ. ఏమిటా నియమం అని అడిగారు. ఎవరు ఏమిటి అన్నది నన్ను ప్రశ్నించరాదు. అంతేకాదు, నా ఇష్టానికి ఎవరూ ఎదురు చెప్పకూడదు. అలాగే ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించకూడదు. అలాగే నా ఇష్టానికి ఎదురు చెప్పిన రోజున మీకు దూరమైపోతాను అని షరతులను పెట్టింది. ఆ షరతులకు శంతనుడు అంగీకరించాడు. ఆమె చేయి పట్టుకొని హస్తినావతికి తీసుకొని వెళ్ళాడు. ఆమె మరెవరో కాదు, శాపగ్రస్తురాలైన అష్టవసువుల శాప నివారణార్థం దివి నుండి భూమికి దిగిన దేవగంగ. గంగా శంతనుల వివాహం జరిగిపోయింది. గంగాదేవి అనురాగంతో కాలాన్నే మర్చిపోయాడు శంతనుడు. అలా గంగాదేవి అనురాగంలో మునిగి తేలుతున్న శంతనుని గురించి మరుసటి వీడియోలో చూసుకుందాం.
ఇలా మహాభారత కథ వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.